ఇక గుంటూరు నుంచి మా ప్రతినిధి నాగరాజు మనకి లైవ్ లో చూస్తున్నారు. నాగరాజు, ఏంటి గుంటూరులో పరిస్థితి ఏంటి? ఎలా ఉన్నాయి ఎండలు? గుంటూరులో కూడా ఎండల తీవ్రత ఎక్కువగానే ఉంది. ముఖ్యంగా గుంటూరు కన్నా కానీ బాపట్ల, పల్నాడు జిల్లాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. సాధారణంగా పల్నాడు ప్రాంతంలో చాలా ఎక్కువగా ఎండ తీవ్రత ఉంటుంది. ఈ ఏడాది కూడా అదేవిధంగా వేసవిలో ఎండ తీవ్రత ఎక్కువగానే ఉంది. అయితే ఉదయం 10-12 తర్వాత మాత్రం 10-12 గంటల వరకు మాత్రమే జనాలు బయట తిరుగుతున్నారు. 12 అయిన తర్వాత 4 వరకు రోడ్లన్నీ కూడా నిర్మానుష్యంగా పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రధానంగా 42 డిగ్రీల నుంచి 44 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్న నేపథ్యంలో అధికారులు కూడా, అన్ని జిల్లా అధికారులు కూడా కింది స్థాయి సిబ్బందికి అలర్ట్లు జారీ చేశారు. ఎక్కడా కూడా వడగాలుల బారిన పడకుండా ఉండేందుకు ప్రజలకు అవగాహన కల్పించి బయటకు రావద్దని కూడా సూచిస్తున్నారు. మరొక వైపు మనకు చూసుకున్నట్టయితే వడగాల్పుల తీవ్రత చాలా ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఈ రోజు నుంచి చాలా ఎక్కువగా వడగాల్పులు ఉంటాయంటున్నారు. అయితే నిన్నటితో పోల్చినట్లయితే ఈరోజు గాలుల వేగం ఉధృతి పెరిగినప్పటికీ అంతగా కానీ వేడిగాలు ఇవ్వటం లేదు. 2-3 రోజుల్లో వీటి తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉంటుంది. సాధారణంగా వేసవి అనగానే గుర్తొచ్చేది రోహిణీ కార్తె. రోహిణీ కార్తె ఈ నెల 25వ తారీఖు నుంచి కూడా రోహిణీ కార్తె వస్తుంది. 25 నుంచి వచ్చే నెల 8 వరకు కూడా రోహిణీ కార్తె ఉండబోతుంది. కాబట్టి రోహిణీ కార్తెలో రోడ్లు పగులుతాయని ఒక సామెత అయితే ఉంది. అదేవిధంగా ఎండ తీవ్రతతో పాటు వడగాల్పుల వేడి అంటే తీవ్రత కూడా చాలా ఎక్కువగా ఉంటుంది, వేడి కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇప్పటి వరకు అయితే ఎక్కడా కూడా ఒక్క డెత్ కూడా నమోదు కాలేదు. ఎండ తీవ్రత, వడగాలులు పెరిగిన తర్వాత మరింతగా వీటి ప్రభావం ఉండే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. అయితే వైద్యులు కానీ అధికారులు కానీ సూచిస్తుంది ఒకటే, ముందు ఎండ వేడి నుంచి తప్పించుకోవాలంటే 12 తర్వాత ప్రయాణాలు కానీ లేకపోతే బయటికి రావడం కానీ రోడ్ల మీద తిరగడం కానీ చేయొద్దని చెప్తున్నారు. మనం కొద్దిసేపటి క్రితం చూసినట్టయితే బట్టిప్రోలు వద్ద హైవే మీద ప్రయాణిస్తున్న ఒక కారులో కూడా మంటలు వచ్చి ఒకసారిగా కారు మొత్తం కూడా కాలిపోవడం జరిగింది. మచిలీపట్నం నుంచి వస్తున్న కారుకి ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటం వల్ల ఇంజన్లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ అయ్యి ప్రమాదం జరిగినట్లు కూడా చెప్పుకుంటున్నారు. కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకొని ప్రయాణించాల్సిన అవసరం అయితే కనిపిస్తూ ఉంది. మరొక వైపు అధికారులు ఇచ్చిన సూచనలంతా కూడా ప్రజలు ఎప్పటికప్పుడు ఫాలో అవ్వాల్సిన అవసరం కనిపిస్తుంది.